అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు సహధర్మచారిణి. రచన శ్రీమతి టి శ్రీవల్లి రాధిక గారు. శైలజ దగ్గర నా శీలాన్ని ఎలా నిరూపించుకోవాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏ అమ్మాయి మీద పడితే ఆ అమ్మాయి మీదే నేను మోజు పడుతున్నానంటుంది. బైక్ మీద వెళ్తూ ఉంటామా, సడన్గా ఒక అమ్మాయి కనపడుతుంది. బ్రైట్గా ఉన్న డ్రెస్లో. అప్రయత్నంగా నా తల అటువైపు తిరుగుతుంది. ఒక్క క్షణమే, అది చాలు తనకి. మోటార్ సైకిల్ ఆ అమ్మాయిని దాటగానే బావుందా అంటుంది. ఎవరు అంటాను నేను బింకంగా. ఇప్పుడు చూసిన అమ్మాయి. ఎప్పుడూ అనుకుంటాను నేను, బాగుంది అను, బాగాలేదు అను, నిజాయితీగా సమాధానం చెప్దామని. కనీసం నీ అంత బాగాలేదు అన్న అందమైన జవాబైనా ఇద్దామని. కాని అదేం కర్మమో, శైలజ ఎప్పుడు ఆ ప్రశ్న అడిగినా నా నాలుక టకీమని ఏ అమ్మాయి, నేనెవరిని చూడలేదు అంటుంది. శైలజ ఆ అబద్ధాన్ని చచ్చినా నమ్మదు. ఎలా నమ్ముతుంది? నా తల 90 డిగ్రీల కోణంలో 2 సార్లు అటూ ఇటూ తిరగడాన్ని అప్పటికే స్పష్టంగా చూసుంటుంది కదా. ఇక ఓ అరగంట చర్చ జరుగుతుంది. చివరికి నేను ఓడిపోయి చేతులెత్తేసి, ఏమైంది ఇప్పుడు చూస్తే? ఏదో క్యూరియాసిటీ అంతే కదా అంటాను. అంతేలేండి, నేను మాత్రం ఏమన్నానిప్పుడు? మీకు కాస్త క్యూరియాసిటీ ఎక్కువ అన్నాను. అంతేగా అంటుంది. నోరు మూసుకోవడం మినహా చేసేదేం లేదు. సరే, అంతవరకు అయితే పర్లేదు. అలాంటి సంఘటనల్లో పోనీ కాస్తో కూస్తో నా తప్పు కూడా ఉందనుకోవచ్చు. కానీ కొన్ని అభాండాలు నా తప్పు అసలేమీ లేకుండా కూడా నా నెత్తిన పడుతూ ఉంటాయి. మా వీధి చివర మెయిన్ రోడ్డు మీదకి ఓ ఇస్త్రీ బట్టల దుకాణం ఉంది. ఒక లావుపాటి ఆవిడ కూర్చుంటుంది ఆ బంకులో. మొదట్లో కొన్నాళ్లు మా బట్టలు అక్కడే ఇచ్చేవాళ్ళం. కానీ ఆమె అస్సలు బాగా చేయకపోవడం వల్ల పైపెచ్చు రోజుల తరబడి బట్టలన్నీ రోడ్డు మీద ఉంచి ఆ దుమ్మంతా పట్టించి ఇంకాస్త మురికిగా మారుస్తుండడం వల్ల ఇక ఆ అమ్మాయికి బట్టలు ఇవ్వకూడదని తీర్మానించింది శైలజ. మెయిన్ రోడ్ మీద కాకుండా ఇటు ప్రక్కన సందులో ఉన్న షాపులో ఇమ్మంటుంది. ఆ షాపు ఓ 4 అడుగులు లోపలికుంటుంది. బైక్ మీదే అనుకోండి. అయినా ఆ కాస్త దూరం వెళ్ళడానికి నాకు బద్ధకం. ఈ ఒక్కసారికి అనుకుంటూ ప్రతిసారి ఆ అమ్మాయికే ఇస్తుండడం. బట్టలింటికి రాగానే విషయం గ్రహించి శైలు చిందులు తొక్కడం. ఏం నచ్చిందా ఆ అమ్మాయిలో మీకు అని విరుచుకుపడ్డం. ఇదిగో శైలు, దారుణంగా మాట్లాడకు. ఆ అమ్మాయిలో ఏదో నచ్చడం ఏమిటి అని నేను కసురుకుంటానా? ఏదోనే నచ్చాలి మరి. ఈ మురికి పట్టిన బట్టలు నచ్చే అవకాశం లేదు కదా. అయినా ఆ అమ్మాయికే ఇస్తున్నారంటే ఇంకేదోనే నచ్చుండాలి మరి అంటుంది. నాకు చిర్రెత్తుకొస్తుంది. చిచి, ఇంకెప్పుడు ఆ అమ్మాయికి ఇవ్వకూడదు అనిపిస్తుంది. కానీ మళ్లీ వారం అదే పని చేయడం, అదే సీన్ రిపీట్ అవ్వడం, శైలుతో అవే మాటలు మళ్లీ మళ్లీ పడడం. అసలు ఈ ఒక్క విషయం అని కాదు. శైలు నిష్ఠూరాలాడాలంటే ఇంకో అమ్మాయి సీన్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏదన్నా మాట అనుకుని ఆ విసుగులో పో అవతలికి అంటానా? నాకు తెలుసులేండి, నన్ను తరిమేసి ఎవతనో తెచ్చుకుందాం అనుకుంటున్నారు. మీ ఆటలు నేనేం సాగనివ్వను అంటుంది. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. శైలజకి నేను ఎంతో స్వేచ్ఛిస్తాను. ఏ పనైనా తన ఇష్ట ప్రకారమే చేసుకునే అవకాశం ఇస్తాను. తన ఉద్యోగం, వ్యాపకాలు దేంట్లోనూ నేను తలదూర్చను. తన టైం అంతా నాకే కేటాయించాలని కానీ, నా పనులే చేయాలని గాని ఆంక్షలు పెట్టను. శైలజ బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తోంది. చాలా విషయాలలో ప్రతిభ, చక్కగా విశ్లేషించగల వివేకం, అనర్గళంగా మాట్లాడగల చాతుర్యం ఉన్నాయి. మరి ఈ ఒక్క విషయంలో ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కాదు. పొద్దున కూడా ఇలాగే అర్థం పర్థం లేని చెత్త వాగుతుంటే నేను విసురుగా లేచి ఆఫీస్కొచ్చేశాను. తను నా కోసం సిద్ధం చేసి ఉంచిన లంచ్ బాక్స్ తీసుకోకుండా. నా కోపమంతా అర్థమయ్యేటట్లుగా తలుపుని గట్టిగా లాగి వచ్చేశాను.
ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో. ఇంట్లోకి అడుగుపెట్టి కామ్గా షూస్ విప్పుకుని బెడ్రూంలోకి నడిచాను. డ్రెస్ మార్చుకుని వచ్చి హాల్లో కూర్చుంటుంటే శైలజ అంతే నిశ్శబ్దంగా కాఫీ తెచ్చిచ్చింది. మధ్యాహ్నం అన్నం తిన్నారా అంది. ఆ అన్నాను ముక్తసరిగా. ఎక్కడా? క్యాంటీన్లోనా అంది. నేను మాట్లాడలేదు. పొద్దున్న అన్ని మాటలని ఇప్పుడు ఏమీ ఎరగనట్టు మాట్లాడుతున్న శైలుని చూస్తే ఆశ్చర్యము కోపము రెండూ వచ్చాయి. శుభలేఖ వచ్చింది అంటూ కార్డు తెచ్చి చేతిలో పెట్టింది. పూర్ణ వాళ్ల గృహప్రవేశం. ముందుగా తెలిసిన కబురే. 10 రోజుల క్రితమే పూర్ణ ఫోన్ చేసి అన్నయ్య తప్పకుండా రావాలి అని చెప్పింది. ప్రయాణం ఉందా లేదా అంది శైలు. చూస్తాను అన్నాను. శైలు విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. నాకర్థమైంది. మళ్లీ కోపం వచ్చింది తనకి. ఎల్లుండి తెల్లవారుజామున గృహప్రవేశం కాబట్టి రేపు రాత్రికే అక్కడుండాలి. అంటే ఈ రాత్రికో రేపు ప్రొద్దున్నేనో బయలుదేరాలి. అంత దగ్గరలోని ప్రయాణాన్ని గురించి వెళ్తాననో వెళ్ళననో స్పష్టంగా చెప్పకుండా చూస్తాను అన్నానని శైలుకి కోపం. కాని నా పద్ధతి అంతే. ఆఖరి నిమిషం వరకు నేనేది ఖచ్చితంగా అనుకోను. అది శైలుకెందుకు అర్థం కాదు? నేను ఆ విషయం వివరించబోయినా ఎందుకనుకోరు? మీరేదో ఒకటి నిర్ణయించుకునే ఉంటారు. నాకు చెప్పడమే ఇష్టం లేదు అంటుందని నాకు తెలుసు. అందుకే నేనేం మాట్లాడలేదు. 2 గంటల తర్వాత బయలుదేరి బ్యాగ్లో ఓ జత బట్టలు పెట్టుకుని వచ్చి ట్రైన్ ఎక్కాను. తెల్లవారేటప్పటికి పూర్ణ వాళ్ళింట్లో ఉంటాను. పూర్ణ నాకన్నా 2 ఏళ్లు చిన్నది. మహేష్ దాన్ని పెళ్లి చేసుకునేటప్పుడే ఉద్యోగం మానేసేయాలని చెప్పాడు. పూర్ణ ఒప్పుకుంది. అత్తగారు మామగారు పూర్ణ దగ్గరే ఉంటారు. వాళ్ల పనులు, మహేష్ పనులు. ఇదే లోకం దానికి. గేట్ తీసుకుని లోపలికి అడుగు పెడుతుండగానే పూర్ణ గబగబా ఎదురొచ్చి వదినేది అంది. బాబుకి పరీక్షలు కదా అన్నాను నేను. ఎరా వచ్చావా అంటూ అమ్మ, ఆ వెనకే అన్నయ్య, వదిన, పిల్లలు నన్ను చుట్టుముట్టారు. నా మొహం వైపు ఒకసారి పరీక్షగా చూసి బ్యాగ్ అందుకుని లోపలికి నడిచింది పూర్ణ. స్నానం చేసి పూర్ణ పెట్టిన ఇడ్లీలు తిని న్యూస్ పేపర్ పట్టుకుని కూర్చున్నాను. ఇల్లంతా సందడిగా ఉంది. నా షేవింగ్ సెట్ ఏది? వేణీళ్ళు పెట్టావా? లుంగీ ఏది? దువ్వెనిస్తావా అంటూ అన్నయ్య ఒకదాని తర్వాత ఒకటే అడగడం, వదిన అందించడం వినపడుతోంది. అన్నయ్యని చూస్తే ఇదే చిరాకు నాకు. ప్రతి పనికి వదినని సతాయిస్తాడు. అన్నయ్యనే కాదు, చాలామంది మగవాళ్ళంతే. ఇక్కడ ఫంక్షన్లో కూడా అటు మహేష్ బావగారులు, అన్నదమ్ములు అందరూ అన్ని ఆడవాళ్లనే అడగడం. వాళ్లని ఒక్క క్షణం కూడా తీరుబడిగా ఉండనివ్వకపోవడం గమనిస్తున్నాను నేను. నేను శైలజనెప్పుడూ ఇలా అడగను. నా పనులన్నీ నేనే చేసుకుంటాను. ఇలా చిన్నపిల్లల్లా ప్రతిదానికి భార్య మీద ఆధారపడేవాళ్లను చూస్తే నాకు చాలా చిరాకు కూడా. మహేష్ కుటుంబం గురించి నాకు అసలెప్పుడూ సదభిప్రాయం లేదు. పూర్ణని ఉద్యోగం మానేసి 24 గంటలు ఇంట్లో చాకరీ చేయాలని స్పష్టంగా చెప్పినవాళ్లు కదా. ఆలోచనతోనూ అసహనంతోనూ ముడుచుకున్న నా నొసలు హలో ఎప్పుడొచ్చారు అంటూ వచ్చి నా ప్రక్కనే కూర్చున్న మహేష్ని చూడగానే మామూలుగా అయ్యాయి. ప్రొద్దున్న లేస్తూనే గృహప్రవేశం చేయాల్సిన ఇంటి దగ్గర పనులేవో చూడ్డానికి వెళ్ళాట. నాతో 1 నిమిషం మాట్లాడి స్నానానికి వెళ్ళాడు మహేష్. ఆ తర్వాత అంత హడావుడిలోనూ పూజ చేసుకున్నాడు. అప్పుడు పూర్ణ పెట్టిన ఫలహారం తిని మళ్లీ ఎక్కడికో వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనాలప్పుడు కాసేపు కనిపించాడంతే. మళ్లీ రాత్రి భోజనాల దాకా ఏవో పనుల మీద తిరుగుతూనే ఉన్నాడు. రాత్రిపూట భోజనం అయ్యాక నేను వరండాలో వాల్చిన మంచం మీద కూర్చుంటే అందరికీ వక్కపొడి అందించి చివరిగా నా దగ్గరకొచ్చాడు. నేనో పలుకు నోట్లో వేసుకోగానే డబ్బాకి మూత పెట్టి ప్రక్కన పెట్టి తను కూడా నా ప్రక్కనే కూర్చున్నాడు. ప్రొద్దున్నుంచి ఒక్క క్షణం కూర్చోకుండా తిరుగుతున్నారే, మీరు కూడా పనిచేస్తారని నాకు ఈరోజే తెలిసింది అన్నాను నేను. మహేష్ నవ్వుతుంటే పూర్ణ వచ్చి వరండాలో మెట్ల మీద కూర్చుంటూ ఏంట్రోయ్ బావగారి మీద జోకులేస్తున్నావు అంది. జోకులు కాదే, మెచ్చుకుంటున్నాను. నీ మీద పెత్తనం చేయడం కాకుండా బావగారు వేరే పనులు కూడా చేస్తారని నాకు తెలీదు అన్నాను. పెత్తనం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? వదిన్ని ఇంట్లో వదిలేసి వచ్చావు గాని అంది పూర్ణ. నేను వదిలేయడమేంటి?
బాబుకి పరీక్షలని తనే రాలేదు అన్నాను. బాబుకి పరీక్షలు కాబట్టి నేను రాలేనని నీతో చెప్పిందా? నాతో చెప్పడం ఎందుకు? ఆ రోజు నీతోనే చెప్పిందిగా. ఏ రోజు? నువ్వు ఫోన్ చేసిన రోజు. సరిగ్గా అదే టైంకి బాబుకి పరీక్షలు అంది కదా. పూర్ణ నా వైపు సూటిగా చూసింది. అంటే ఆ తర్వాత నువ్వు మళ్ళీ వదినని అడగలేదన్నమాట. లేదు అన్నాను. పూర్ణ ఎందుకన్ని ప్రశ్నలేస్తోందో అర్థం కాలేదు నాకు. ఎలాంటి మనిషివన్నయ్యా నిజంగా నువ్వు అంది పూర్ణ చిరాకు పడుతూ. నేను ముందే అనుకున్నాను నువ్వు వదినను అసలు సరిగ్గా అడగకుండా నీ పాటికి నువ్వు బయలుదేరొచ్చి ఉంటావని. ఆ రోజు నేను గృహప్రవేశం గురించి చెప్పగానే వదినేదో మామూలుగా బాబుకి పరీక్షలంది. యూనిట్ టెస్ట్లేగా, రాయకపోయినా పర్లేదులే అన్నాను నేను. అవునులే అంది తను. పూర్ణ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. నేనేదో చెప్పబోతుంటే పూర్ణ లేచి నిలబడింది. పెళ్ళాంతో సరిగ్గా మాట్లాడమన్నా రాదు కాని పెత్తనాల గురించి చెప్తున్నాడు. ఎంత బాధగా ఉందో నాకు చిన్నోదిన రాకపోతే. రుద్ధమైన గొంతుతో నన్ను కసురుకుని విసురుగా లోపలికెళ్ళిపోయింది పూర్ణ. వాళ్ళు కూడా వస్తే బావుండేది అన్నాడు మహేష్. సరే, కాసేపు పడుకోండి, బయలుదేరాల్సిన టైంకి లేపుతాను అంటూ లోపలికి వెళ్ళాడు. మంచం మీద వాలాను కానీ నిద్ర పట్టలేదు నాకు. నిన్న సాయంత్రం శైలు సోఫా ప్రక్కన నిల్చుని ఏంటి ప్రయాణం ఉందా లేదా అని అడగడమే కళ్ల ముందు మెదులుతోంది. శైలు కూడా వద్దామనుకుందా? అయ్యో, నిజంగా చాలా బాధగా అనిపించింది నాకు. కాని నాకెలా తెలుస్తుంది? బాబుకి పరీక్షలంటే సాధారణంగా శైలు ఎక్కడికి వెళ్ళదు. వీలైతే ఆఫీస్కు సెలవు కూడా పెడుతుంది. అదే అనుకున్నాను కాని తనొస్తే తీసుకురావడానికి నాకేం అభ్యంతరం? తెల్లవారుజామున గృహప్రవేశం, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం. బయటి సందడితో సంబంధం లేకుండా నా మనసులో ఆలోచనలు. ఆ ఆలోచనలని భగ్నం చేస్తూ మధ్య మధ్య వాళ్ల మాటలు వినబడుతున్నాయి. పూర్ణ ఆడపడుచులిద్దరూ పూర్ణ అత్తగారి దగ్గర కూర్చుని వ్రతం చూస్తున్నారు. ఇదేం చీరమ్మా? చాలా బావుంది. తల్లి చీరని పరీక్షిస్తూ అడిగింది మహేష్ వాళ్ల అక్కయ్య. ఏమోనమ్మా, నాకు తెలీదు, పూర్ణ తెచ్చింది అందావిడ. బావుంది, ఈ రంగు నీకు చాలా బాగా సూట్ అయింది. కూతురి ప్రశంస విని పూర్ణ అత్తగారు నవ్వింది. రంగేమో గాని చాలా తేలిగ్గా హాయిగా ఉంది. బరువు చీరలు కట్టలేకపోతున్నాను. పూర్ణ చక్కగా నాకు హాయిగా ఉండేవి ఏరి తెస్తుంది. వదించేసిన పనికి ఇంక వంకేముంటుంది అంది మహేష్ చెల్లెలు. ఇంట్లోకి రాకముందే ఎంత చక్కటి తోట పెంచిందో చూడు. పూర్ణ అత్తగారు నవ్వుతూ చెప్పింది. అవును, ఇల్లు మొదలుపెట్టినప్పుడే మొక్కలు కూడా నాటింది. కనకాంబరం, మందార, గన్నేరు, చామంతి, నిచ్చిమల్లి. అన్నయ్య పూజకి బోలెడు పూలు. అన్నయ్య కూడా రోజూ వచ్చి నీళ్లు పోసేవాడు. ఇద్దరూ కలిసి మంచి తోట తయారు చేశారు. నాకు ఆనందంగా అనిపించింది వాళ్ళు పూర్ణని మెచ్చుకుంటుంటే. వాళ్ళు ఎప్పుడూ తనని అలాగే మెచ్చుకుంటారు. పొగిడి పని చేయించుకోవడం అదో రకం తెలివి అనుకుని చిరాకు పడేవాణ్ణి నేను. కాని ఇప్పుడు పూర్ణ పరోక్షంలో కూడా మెచ్చుకుంటున్నారంటే అందులో నిజాయితీ ఉందేమోననిపించింది. బావున్నారా అంటూ నా ప్రక్కనే వచ్చి కూర్చున్న వ్యక్తిని చూసి ఆలోచనల్లో నుంచి తేరుకున్నాను. మహేష్ పిన్ని కొడుకు. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. నవ్వుతూ తల ఊపి, సెటిలయ్యారా బెంగుళూరులో అన్నాను. అతనికి ఈ మధ్యే పెళ్ళయింది. భార్య ఇంకా కాపురానికి రాలేదు. ఇల్లు తీసుకున్నాను, కాని ప్రస్తుతానికి ఫ్రెండ్ రూంలోనే ఉంటున్నాను అన్నాడతను. ఏ అన్నాను. ఫర్నిచర్ ఏం లేదు కదా కొత్తింట్లో. మంచాలు, టీవీ ఏం లేవు. భోజనానికి కూడా ఇబ్బంది కదా అన్నాడు. మీకు వంట రాదా అన్నాను నేను గొంతులో హేళన ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ. పెళ్ళాం లేకపోతే భోజనానికి ఇబ్బందనే మగవాళ్ళని చూస్తే నాకు నవ్వొస్తుంది. వంట అనేది పెద్ద బ్రహ్మ విద్యలా భార్యల మీద ఆధారపడిపోవడం. నేనైతే శైలు ఆఫీస్ నుంచి రావడం లేట్ అయితే తనొచ్చేసరికి వంట చేసేస్తాను. తను ఉన్నప్పుడు కూడా నాకిష్టమైనవి ఏవైనా కావాలంటే తనని అడగకుండా నేనే చేసేసుకుంటాను. నా మనసులో మళ్లీ బాధ సుడులు తిరిగింది. నేను ఇంత బాగా ఉన్నా కూడా శైలుకి నా మీద, నా ప్రేమ మీద నమ్మకం లేకపోవడం ముల్లులా మనసును గుచ్చింది. వంట రాక కాదండి, సామానంతా ఇప్పుడే కొనకు.
తను వచ్చాక ఇద్దరూ కలిసి వెళ్ళి కొనుక్కోండి. తనకు కూడా నచ్చాలి కదా అంది పూర్ణవదిన. అందుకే ఏమీ కొనలేదు. ఇల్లు మాత్రం మళ్ళీ దొరకదని తీసేసుకున్నాను. అద్దిల్లే కదా, నచ్చకపోతే మార్చొచ్చు. అతని మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. పూర్ణ మాటలకి ఎంత విలువిస్తారు వీళ్ళందరూ అనుకున్నాను. నాకు పెళ్ళప్పటి రోజులు గుర్తొచ్చాయి. పెళ్ళయ్యేసరికి నాకు డొక్కు స్కూటర్ ఉండేది. సెకండ్ హ్యాండ్లో కొన్నది. శైలుతో కలిసి ఎక్కడికి బయలుదేరినా అది మధ్యలో ఆగిపోతూ ఉండేది. ఇక లాభం లేదని క్రొత్త బైక్ తీసుకున్నాను. ఆఫీస్లో ఫ్రెండ్స్ స్వీట్స్ అడిగితే ఒక ప్యాకెట్ కొని అందరికీ పంచి మిగిలినవి ఇంటికి తీసుకువెళ్ళాను. ప్యాకెట్ చేతిలో పెడుతుంటే, ఎందుకు అంది శైలు. కొత్త బైక్ తెచ్చుకున్నాను అన్నాను నేను గదిలోకి నడుస్తూ. బైక్ అనే కాదు, ఇంట్లో ముఖ్యమైన సామానంతా శైలజొచ్చేసరికే కొనేశాను. నువ్వు చిన్న స్పూన్ కూడా తీసుకురానవసరం లేదు మీ ఇంటి నుంచి అని మొదటి రాత్రి శైలుతో గర్వంగా చెప్పాను కూడా. 10-15 మంది పిల్లలు బిలబిలామంటూ రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మహేష్ స్టూడెంట్స్ అంట వాళ్ళందరూ. మహేష్ వాళ్ళకి ఇల్లు చూపిస్తుంటే నేను వాళ్లతో కలిసి లోపలికి నడిచాను. మహేష్ లైబ్రరీ గది చూసి మురిసిపోయారు వాళ్ళు. సార్, నా రీసెర్చ్ వర్క్ అయ్యే వరకు ఇక్కడే ఉండిపోతాను సార్ అన్నాడు వాళ్లలో ఒక అతను. నిరభ్యంతరంగా ఉండు అన్నాడు మహేష్ నవ్వుతూ. ఇదిగో ఈ ప్రక్కన గెస్ట్ రూమ్ కూడా ఉంది. మహేష్ మాట పూర్తి కాకముందే అందరూ సంతోషంతో ఓ అని అరిచారు. మధ్యాహ్నమంతా అదే సందడి. సాయంత్రానికి ఇంట్లో వాళ్ళం మాత్రం మిగిలాం. అలసిపోయిన శరీరాలతో తోటలోని కుర్చీలలో కూలబడ్డాం. ఈ హడావుడయ్యాక ఒక 4 రోజులు మా దగ్గరికి రా. అమ్మ ఆహ్వానం విని, ఇక్కడ ఇబ్బంది కాదు అంది పూర్ణ. ఇబ్బందే ఉంది? భార్య చేత చాకరీ చేయించుకునే మగవాళ్లకి భార్య 2 రోజులు లేకపోతేనే ఆమె విలువ తెలిసొస్తుంది అన్నాను నేను. ఏం బావగారు అంటే మహేష్ నవ్వు ఊరుకున్నాడు. పూర్ణ మాత్రం, మాట మాట్లాడితే చాకరీ అంటావేమిట్రా? నీకు చాకరీకి సహకారానికి తేడా తెలీదు. భర్తకి సహకారం అందించడానికి ఏ భార్య బాధపడదు, సంతోషపడుతుంది అంది. ఆ మాట నువ్వే చెప్పాలి అన్నాను నేను. నిజానికి అమ్మాయిలెవరూ పెళ్లి కాగానే ఇన్ని బాధ్యతలు నెత్తిన వేసుకోరు. పెళ్లికి ముందు ఎలా ఉన్నారు, పెళ్ళయ్యాక కూడా అలాగే ఉండాలనుకుంటారు. ఆడపిల్లల మనస్తత్వాన్ని కాచి వడబోసిన అనుభవజ్ఞుళ్లా దర్పంగా చెప్పాను. పెళ్లికి ముందులాగే ఉండేట్లయితే ఇహ పెళ్లి చేసుకోవడం ఎందుకు అంది అప్పుడే వచ్చిన వదిన తన భారీ కాయాన్ని కుర్చీలో కుదేస్తూ. వదిన అమాయకంగా దీర్ఘం తీసిన తీరుకి అందరూ ఒక్కసారి పక్కున నవ్వారు. అరక్షణం తర్వాత ఆ వాక్యంలోని లోతైన భావమేదో పట్టుకున్నట్లు మళ్లీ ఒక్కసారి కలిసికట్టుగా మందహాసం చేశారు. నాకు మనసంతా ఏదోగా అయిపోయింది. వాళ్లందరూ ఒక్కటై మూర్ఖంగా నన్ను అపహసిస్తున్నారనిపించింది. ఇది నేను కూర్చుని మాట్లాడదగిన సభ కాదనిపించింది. విసురుగా లేచి యువతలకొచ్చేశాను. మెట్ల దగ్గరికి నడిచి రైలింగ్కి ఆనుకుని నిలబడ్డాను. పూర్ణ లేచి నా దగ్గరకొచ్చింది. అదేంటన్నయ్య అలా వచ్చేశావు, కోపం వచ్చిందా అంది. నేను మాట్లాడకపోవడంతో నా చేతి మీద చేయి వేసి, ఏంటన్నయ్య అంది. నాకెందుకో దుఃఖం వచ్చింది. నేనేదో చాలా ఆదర్శవంతంగా ఉంటున్నానన్న నా భావానికి, అహంభావానికి దెబ్బ తగలడం వల్లో, ఏ ఇబ్బంది కలిగించకుండా ఎంతో బాగా చూసుకుంటున్నా శైలు నా మీద వేస్తున్న అభాండాలు గుర్తు రావడం వల్లో ఎందుకో తెలీదు దుఃఖం వచ్చింది. దాన్ని అదిమిపెట్టి గాంభీర్యాన్ని తెచ్చుకుని, మీ ఆడవాళ్ళు అసలు ఎప్పుడూ అర్థం కారులే అన్నాను నిష్ఠూరంగా. ఒక రకమైన ఆవేశంతో నేను శైలజని ఎంత బాగా చూసుకుంటున్నానో, ఎంత స్వేచ్ఛని ప్రైవసీని ఇస్తున్నానో, అయినా తను నా మీద ఎలాంటి అపనిందలు వేసి బాధ పెడుతుందో గడగడా చెప్పాను. నా ఆవేదనంతా పూర్ణ స్థాణువులా నిలబడి వింది. నా దగ్గరగా వచ్చి నా చేయి పట్టుకుని లాగి మెట్ల మీద కూర్చోపెట్టి తను నా ప్రక్కనే కూర్చుంది. 2 క్షణాలు మౌనంగా గడిచాయి. నేనే తేరుకుని, మొన్న కూడా తనిలా అడ్డగోలుగా మాట్లాడడం వల్లే నా మూడ్ పాడైంది, లేకపోతే నువ్వు వస్తావా అని అడిగి ఉండేవాణ్ణేమో అన్నాను సంజాయిషి ఇస్తున్న ధోరణిలో, తప్పు నాది కాదన్న భావాన్ని కలగలుపుతూ.
పూర్ణ మోకాళ్ల మీద తల ఆనించుకుని నా వైపు చూసింది. వెన్నెల్లో మెరుస్తున్న దాని మొహము, అందులోని సానుభూతి నాకు స్వాంతన కలిగిస్తుంటే మెల్లగా అన్నాను, అది కాదే పూర్ణ, ఆత్మవంచన లేకుండా చెప్పు. ఈ చాకిరీతో నువ్వు బాధపడ్డం లేదు? ఎంతో మంది అమ్మాయిలు పెళ్ళయ్యాక ఉండే చాకిరీకి భయపడి అసలు పెళ్ళే వద్దనుకుంటున్నారు తెలుసా ఈ రోజుల్లో? పెళ్లి వద్దనుకునే అమ్మాయిల సంగతి నాకు తెలియదన్నయ్యా. పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఏం ఆశిస్తారో చెప్పమంటే చెప్పగలను అంది పూర్ణ. ఏం ఆశిస్తారు? భర్త తమ కష్టం సుఖం అర్థం చేసుకోవాలని ఆశిస్తారు. తమ మీద పెత్తనం చేయకూడదని ఆశిస్తారు అన్నాను. అవును, దానితో పాటు భర్త తన సహకారాన్ని అందుకోవాలని కూడా ఆశిస్తారు అంది పూర్ణ. నీలాంటి వాళ్ళు అన్నాను నేను వ్యంగ్యంగా. నేనే కాదన్నయ్య, వదిన కూడా అదే ఆశిస్తుంది అంది పూర్ణ స్పష్టంగా. నేనేదో అనబోతుంటే నన్ను మాట్లాడవద్దన్నట్లుగా చేయి అడ్డం పెట్టింది పూర్ణ. నేను చెప్పేది వినన్నయ్యా, నీ ఆలోచనల్ని నేను తప్పు పట్టడం లేదు. కాని ఒక్క విషయం అర్థం చేసుకో. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది సహకారం. అందుకోసమే పెళ్ళి. అలా సహకరించుకునే ఉద్దేశమే లేకపోతే పెళ్ళి అవసరమే లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా బలవంతంగా దౌర్జన్యంగా సహకారాన్ని పొందడము, అయిష్టంతో అసహాయతతో సహకరించడము లోపాలైతే వాటిని సరిదిద్దుకోవాలి. కాని ఆ లోపాలను పూడ్చడం కోసం అసలు సహకారాన్నే వద్దనుకోవడం ఇంకా పెద్ద లోపం. పూర్ణ చిన్నగా నిట్టూర్చి మళ్లీ చెప్పింది. భార్యాభర్తలుగా మీరిద్దరూ ఒకరితో ఒకరు సహకరించుకుంటున్న విషయాలే కనపడట్లేదన్నయ్య నాకు. తన పనులన్నీ వదిన చేసుకుంటుంది, నీ పనులన్నీ నువ్వు చేసుకుంటావు. బహుశా బాబు పనుల్లో ఏమన్నా కొంచెం సహకారం అందించుకుంటున్నారేమో. కాని నాకు అర్థమైనంతవరకు అది కూడా సహకారం అన్న భావంతో కలిసి చేసుకోవడం కాకుండా కొన్ని పనులు నీవి, కొన్ని పనులు నావి అన్న ధోరణిలో ఉన్నారు. ఆ మాట అంటూ పూర్ణ లేచి నిలబడింది. భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకునే పనులు తగ్గించుకోవడం కాదన్నయ్యా, కల్పించుకోవాలి. నీ పనులన్నీ తన చేత చేయించకపోవడం తనని సుఖపెట్టడం అయితే కావచ్చు. కాని ఇద్దరూ కలిసి కొన్ని పనులు చేయడం సాహచర్యం. మొదటి దానివల్ల ప్రేమ కలుగుతుందో లేదో నాకు తెలియదు, కాని రెండో దానివల్ల బంధం బలపడుతుంది. మెట్లు దిగుతూ నా భుజం మీద తట్టింది పూర్ణ. పద, భోజనాల సంగతి చూడాలి. మళ్ళీ నువ్వు బయలుదేరాలి కదా. తను వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది. కాని నేను వెంటనే కదలలేకపోయాను. కాసేపటి తర్వాత పూర్ణ భోజనం పెట్టి నా కోసం శైలజ కోసం కొన్న బట్టలు పెట్టింది. అవన్నీ బ్యాగ్లో సర్దుకుంటూ ప్రక్కనే నిల్చున్న పూర్ణని, భార్యాభర్తలు సహకరించుకునే పనులంటే ఏమిటే అన్నాను. పూర్ణ నవ్వింది. ఏంటంటే ఏం చెప్పనన్నయ్య, సరిగ్గా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. పెద్దన్నయ్య ఉండడం వల్ల సగం పనులు నీదాకా రానే రావు. నాన్న తద్దినానికి కూడా నీకిష్టమైతే వస్తావు, లేకపోతే అన్నయ్య ఒక్కడే పెట్టేస్తాడు. మిగతా సగం పనులు నువ్వు వేస్ట్ అనో బోర్ అనో తీర్మానించి మానేశావు. ఇక ఒక్క గృహస్థుగా నువ్వు చేసే పనులే ఉన్నాయి. అందులో వదిన సహకరించడానికి ఏం మిగిలాయి? అదలా ఎక్కడి నుంచి ఎక్కడికో ముడిపెడుతుంటే నా కొళ్ళు మండింది. ఏం పనులు చేయడం లేదే నేను అన్నాను ఉక్రోషంగా. ఇక్కడ అందరూ నిన్ను నీ అంతవాళ్లు లేరని పొగుడుతుంటే ఇక మిగతా వాళ్లందరూ చవటల్లా కనిపిస్తున్నారు నీకు అన్నాను. నా మాటలకి పూర్ణ నవ్వింది. ఊరికే ఎందుకు పొగుడుతారన్నయ్య నన్ను? మీ బావగారి సంగతి నీకు తెలీదు. నేను చేసిన పని బావుంటేనే మెచ్చుకుంటారు అంది. బాగా లేకపోతే పర్లేదులే అని సర్దుకుంటారు. అత్తయ్య గారు మామయ్య గారు కూడా అంతే. బావుంటే మెచ్చుకుంటారు, లోపాలుంటే సర్దుకుంటారు. మరింక నీ గొప్పతనమే ఉంది అందులో అన్నాను నేను హేళనగా. నిజమే అన్నయ్య అంది పూర్ణ వెంటనే ఒప్పుకుంటూ. నా గొప్పతనం ఏమీ లేదు, ఇది వాళ్ల గొప్పతనమే. ఇంకో విషయం చెప్పనా నీకు? పనుల విషయానికొస్తే శైలు వదిన నాకంటే సమర్థురాలు, మీ బావగారు నీకంటే సమర్థులు. అయినా వదినలాగా అభద్రతాభావం నాలో కలగడం లేదంటే అది వాళ్ల గొప్పతనమే. ఒక షాక్లా తగిలాయి నాకా మాటలు. మరింకేం మాట్లాడలేని వాళ్లా చూసి బ్యాగ్ తీసుకుని బయటికి నడిచాను. నా వెనకే వస్తూ
ఎప్పుడైనా మన ధర్మం మనం సరిగ్గా నిర్వర్తిస్తే ఏ కన్ఫ్యూజను ఉండదన్నయ్య. అది వదిలిపెట్టి ఎన్ని ఆలోచనలు చేసినా, ఆదర్శాలు చెప్పినా చివరికి అయోమయమే మిగులుతుంది అంది పూర్ణ. అది అంతకుముందు చెప్పిన విషయానికి ఈ మాటలకి సంబంధం ఏమిటో నాకు అర్థం కాలేదు. శైలు నా శీలాన్ని నమ్మడం లేదన్న నా సమస్యకు నువ్వు ధర్మాచరణ చెయ్యాలి అని పరిష్కారం చెబుతుందేమిటి పూర్ణ? నేను అర్థం కానట్లు చూస్తూ, అంటే ఏమిటి, శీలము ధర్మము ఒకటేనంటావా అన్నాను. పూర్ణ నవ్వింది. నువ్వు వేరనుకుంటున్నావా అంది. బ్యాగ్తో పాటు ఆ ప్రశ్నని మోసుకుంటూ వచ్చి బస్ ఎక్కాను నేను. ప్రశ్నలు, ఆలోచనలు, మధ్య నిద్ర, మళ్ళీ ప్రశ్నలు. ప్రయాణమంతా ఇలాగే సాగింది. మధ్యాహ్నం మహేష్ చుట్టాలైనెవరో అన్నాడు. ఇల్లు బావుందయ్యా. నీ లైబ్రరీ, పూజ గది, గెస్ట్ రూమ్, మీ అమ్మా నాన్నల గది, ఇంటి ముందరి తోట అన్నీ ఒక్కోటి ఒక్కో యజ్ఞశాలలా ఉన్నాయి అని. గృహస్థు అంటే పంచయజ్ఞాలు చేయాలట. ఆయన వివరంగా చెప్పాడు. కాని నేను సగమే వినిపించుకున్నాను. బస్లో కూర్చుని ఆలోచిస్తుంటే ఆయన మాటలు కొంచెం అర్థమైనట్లుగా అనిపించాయి. తెల్లవారేసరికి ఇంట్లో అడుగుపెట్టాను. శైలు మౌనంగా కాఫీ ఇచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర నిల్చుని పంచదార డబ్బాలోకి ఉంచుతోంది. నేను కాఫీ సిప్ చేస్తూ టీపాయ్ మీది పాంప్లెట్ చేతిలోకి తీసుకున్నాను. శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం చేయిస్తారట. దాని వివరాలు. మనం కూడా చేసుకుందామా అన్నాను. శైలు అర్థం కానట్లు చూసింది. పాంప్లెట్ చూపిస్తూ వ్రతం అన్నాను. ఆశ్చర్యం కోపాన్ని జయించగా, ఎందుకు అంది శైలు. ఊరికే. నిన్న పూర్ణ వాళ్ళు చేసుకుంటుంటే నాకు కూడా చేసుకోవాలనిపించింది, నీతో కలిసి. ఆఖరి మాట వింటూనే శైలు కళ్ళలోకి ఓ మెరుపు దూసుకొచ్చింది. స్పష్టంగా అర్థమవుతున్న ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ సగం వంచిన పంచదార కవర్ని జాగ్రత్తగా టేబుల్ మీద నిలబెట్టి నా దగ్గరకొచ్చింది శైలు. నా ఒడిలో కూర్చుని ధీమాగా నా గుండెలపై తల ఆనించింది. తనని చుట్టేసిన నా రెండు చేతుల్లోని పాంప్లెట్ వైపు మా ఇద్దరి కళ్ళు చిరునవ్వుతో చూశాయి. అందులోని వివరాల వైపు ఆసక్తిగా పరుగులు తీశాయి. ఈ కథ 2010 సంవత్సరంలో సాహితీ స్రవంతి సాహిత్య పత్రికలో ప్రచురింపబడింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.